ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టే యోచనలో ప్రభుత్వ అధికారులు ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు మానకొండూరు మండల పరిధిలో ఉన్నటువంటి వెల్ది, ఊటూరు, అలాగే జమ్మికుంట ప్రాంతము, వీణవంక ఈ పలు ప్రాంతాల్లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలం అలాగే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పర్యటించారు. చెక్ పోస్టులని పరిశీలించి ఆ రికార్డులను తనిఖీలు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణా ఎలా జరుగుతుందని పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలో పోలీస్ అధికారులు సైతం పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. మానకొండూరు పోలీస్ స్టేషన్లో 17 ట్రాక్టర్లు, జేసీబీ, ఇతర వాహనాలని సీజ్ చేయడం జరిగింది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కొరడా విధించక తప్పదు, జరిమానాలు విధిస్తాం, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీస్ అధికారులు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. దీని పట్ల పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు, ఆందోళనకు దిగారు. గ్రామస్తులు తమ రోడ్లు దెబ్బతింటున్నాయి, గాయాలవుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయని వాపోయినప్పటికీ పట్టించుకునే వాడే లేరని మండిపడ్డారు. అయినప్పటికీ ఇప్పటికైనా అధికారులు తనిఖీలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాకి ఖచ్చితంగా చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న అనగా సోమవారం నాడు ఉదయం మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు వెల్ది విలేజ్ దగ్గర ఇసుక తీస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద, జేసీబీతో ఇసుక తీస్తున్న ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళి ఒక జేసీబీని 17 ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగింది. వాటిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. సో ఇసుక అక్రమ రవాణా చేసినట్టయితే దాని మీద కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం తీసుకుపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అది ఆ ప్రొసీజర్ కరెక్ట్గా ఫాలో అయ్యి వాళ్ళు రిసిప్ట్ కూడా వాళ్ళు ఎంబడించుకొని ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అది చూపించినట్టయితే మేము వెరిఫికేషన్ చేసిన దాంట్లో కరెక్ట్ కనబడితే దాన్ని క్లారిఫై చేసుకొని దాన్ని అలో చేయడం జరుగుతుంది. అదర్వైజ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. బట్ అది అవకాశాన్ని ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం జరిగినా కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.